పాస్ బాల్ ఎక్కడో దాక్కుంది. తెలుగు కుర్రాడికి 2 వికెట్లు దక్కాయి. బాగుందిరా మామ అని గిల్ తెలుగులో మరీ పొగిడాడు. రిషబ్ పంత్ చేతివేలి గాయంతో ఫీల్డ్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అతని స్థానంలో ధ్రువ్ జురేల్ వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. జో రూట్ 99 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. ఇవి తొలి రోజు ఆటలో విశేషాలు. మరి డీటెయిల్స్ను ఇంకొంచెం బ్రీఫ్గా చూద్దాం. సో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. మరి ఇప్పటి వరకు బ్యాట్స్ బాల్ని ఫాలో అయినటువంటి ఇంగ్లాండ్ అనూహ్యంగా బ్యాటింగ్ తీసుకోవడం అయితే అందరికీ ఆశ్చర్యాన్ని గురి చేసింది. బహుశా తొలి 2 టెస్టుల్లో టీమిండియా బౌలింగ్ చూసి మరి వాళ్ళు బ్యాట్స్ బాల్ని పక్కన పెట్టారా, లేదంటే కౌంటర్ అటాక్ పనికి రావట్లేదని ఆలోచించుకున్నారో తెలియదు, కానీ నెమ్మదిగా ఆడటం మొదలు పెట్టారు. గతంలో ఎన్నడూ లేనంతగా అంటే 2022 నుంచి బ్యాట్స్ బాల్ అనేది మొదలు పెట్టారు. ఎప్పుడైతే బ్రెండన్ మెక్కలం ఇంగ్లాండ్కి కోచ్గా వచ్చాడో అప్పటి నుంచి బ్యాట్స్ బాల్ అనేది కొనసాగుతూ వచ్చింది. 3 ఏళ్లు కొనసాగుతూ వచ్చిన బ్యాట్స్ బాల్కి ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. టీమిండియా బౌలర్లను చూసే దడుచుకున్నట్టున్నారు బహుశా. అందుకే వాళ్ళు బ్యాట్స్ బాల్కి బ్రేకులు వేశారు. మరి మెల్లగా ఆడుతున్నటువంటి ఆ ఓపెనర్లు ఇద్దరిని, బెన్ డకెట్ అండ్ జాక్ క్రాలీని తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఒకే ఓవర్లో ఇద్దరిని అవుట్ చేసి ఒక మెమరబుల్ లార్డ్స్లో ఆడిన తొలి టెస్ట్లో తొలి డేనే, అంటే లార్డ్స్లో ఇది అతనికి తొలి టెస్టు, లార్డ్స్లో ఆడిన తొలి టెస్టులోనే ఒక మెమరబుల్ డేగా మలుచుకున్నాడు నితీష్ కుమార్ రెడ్డి. ఆ తర్వాత ఇంకేముంది, రవీంద్ర జడేజాకో వికెట్, జస్ప్రీత్ బుమ్రాకో వికెట్. సో ఇలా 4 వికెట్లు తీశారు తొలి రోజు ఆటలో. మరి వీళ్ళలో ఎవరు బాగా ఆడారు అంటే ఆలీ పోప్ అండ్ జో రూట్ 99తో నాట్అవుట్గా ఉన్నాడు. కానీ ఆలీ పోప్ అండ్ జో రూట్ మధ్య 109 రన్స్ పార్ట్నర్షిప్ జరిగింది 3వ వికెట్కి. ఆ తర్వాత హరిబ్రూక్ వచ్చాడు, అతన్ని జస్ప్రీత్ బుమ్రా వెంటనే అవుట్ చేసి పంపించేశాడు. ఆ తర్వాత కెప్టెన్ బెన్ స్టోక్స్ అండ్ జో రూట్ కలిసి 70+ రన్స్ పార్ట్నర్షిప్ అయితే ప్రస్తుతానికి కంటిన్యూ చేస్తున్నారు.